సో హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే నేనైతే మీకు ఒక విషయం చెప్దామని అయితే అనుకుంటున్నా. సో ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ 4 సంవత్సరాల క్రితం ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. టెక్ ఛానల్ అనమాట. గోపినాథ్ తెలుగు టెక్ వీడియోస్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే దాని అమ్మ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇక మీరు చూడండి, చుట్టాలు రిలేటివ్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే నా మధ్యలోది ఏమంటారంటే ఇక మనం బయటికి వెళ్ళినప్పుడల్లా సో హాయ్ ఫ్రెండ్స్ అని ఏదో ఒకటి ఎక్కిరిస్తా ఉంటారు. సో నేను ఉన్నవాసం చెప్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఛానల్ వచ్చేసినది 3వ ఛానల్ అనమాట. నేను పెట్టింది ఇది గోపినాథ్ ఫార్మింగ్ అని చెప్పి. ఇదైతే నాది 3వ ఛానల్. ఆల్రెడీ 2 ఛానల్స్ పెట్టి ఈ ఎగతాలు తట్టుకోలేక ఇక వీడియోస్ పెట్టడం అయితే ఆర్థికిన. సో ఇది మాత్రం నాది 3వ ఛానల్. ఈసారి ఇక ఒకటే ఫిక్స్ అయినా, ఇక వాడు ఈడు అనుకుంటున్నా అనేది అయితే ఏం లేదు. వీడియోస్ తీసినవా, కంటెంట్ క్రియేట్ చేసినవా, కంటెంట్ తీసినవా, వీడియో అప్లోడ్ చేస్తే ఇక అంతే ఉండాలి. కానీ చుట్టాలు అనుకుంటారు, వాడు అనుకుంటాడు, వీడు అనుకుంటాడు అంటే అవన్నీ వేస్ట్, ఉత్తి మాటలు. నువ్వు పెట్టాలి అనుకుంటే నీలో కంటెంట్ ఉందనుకుంటే దాన్ని క్రియేట్ చేసి దాన్ని వీడియో తీసి ఎడిట్ చేసి నీట్గా పెట్టు. అంతేలే. కానీ వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అనుకుంటే యూట్యూబ్లో అయితే ముందుకు పోలేము. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ముందుకు పోవాలంటే నెగిటివ్ కామెంట్స్ అన్నీ వదిలేంగాలి. అది